శ్రీరామాయ నమః. మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు. ఈ నెల 18వ తేదీన గురువారం నాడు ఆ శుభదినం, ఆ పర్వదినం ఏర్పడింది. ఆ మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అన్నట్లుగానే ఆ భీష్మ ఏకాదశిని మన పెద్దలంతా కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము లోకావిష్కృతమైన రోజు కాబట్టి భీష్మ ఏకాదశినే సహస్రనామ జయంతిగా కూడా పరిగణిస్తున్నారు. అలాంటి పర్వదినం, ఆ సహస్రనామ స్తోత్రం చాలా గొప్పది. మహర్షులు వేదముల నుండి పరిగ్రహించిన అనేక మంత్రసారములను బీజములుగా మనకి ఆ నామములుగా అందించారు. అలాంటి ఋషుభిపరిగీతాని తాని వక్ష్యామి అంటూ భీష్మ పితామహుడు ఆ వైదికమైనటువంటి మంత్రసారభూతములైనటువంటి ఆ నామములనే విష్ణు సహస్రనామ స్తోత్రంగా లోకానికి ప్రకటించాడు. ధర్మరాజాదులు స్వీకరించారు. శ్రీకృష్ణ సాన్నిధ్యంలో ఆ సహస్రనామ స్తోత్రం యొక్క ఆవిర్భావం జరిగింది. అదైనటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని సహస్రనామ జయంతిగా మన పెద్దలు పరిగణిస్తూ ఆనాడు మనం చేసేటువంటి పారాయణ గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని ప్రకటించారు. అలాంటి సహస్రనామాన్ని ఆనాడు భీష్మ ఏకాదశి నాడు విరాట్ పారాయణంగా చెయ్యాలి అని పెద్దలు సంకల్పించారు. వారి యొక్క ఆజ్ఞానుసారంగా 18వ తేదీ గురువారం నాటి సాయంకాలం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం భద్రాద్రి దివ్యక్షేత్రంలో జరుగుతుంది. భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఉండే రామచంద్ర ప్రభువు చతుర్భుజ రాముడై ఉన్నాడు. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే ఇక్కడ రాముడై అవతరించాడు, పునః రామావతారాన్ని ధరించాడని బ్రహ్మపురాణం చెప్తుంది. ఇక్కడ ఉండే రామచంద్ర ప్రభు శ్రీ మహావిష్ణువులా కనిపిస్తూ రాముడిలా అనిపిస్తున్నట్లుగా ఉండే ఒక అందమైనటువంటి స్వరూపంతో వైకుంఠరాముడే కొలువు తీరి ఉన్నాడు. అలాంటి వైకుంఠరాముని యొక్క దివ్య సన్నిధిలో ఆ వైకుంఠరాముని యొక్క వైకుంఠ ద్వార మండప ప్రాంగణంలో ఈ సహస్రనామ పారాయణం చేయడం ఒక గొప్ప అదృష్టం, ఒక గొప్ప భాగ్యంగా జరుగుతుంది. అంతేకాకుండా పుష్కరాలు దిగిన సంవత్సరం ఇదంతా. దేవతలంతా సంచరించేటువంటి ఈ సంవత్సర కాలంలో రాముని యొక్క దివ్య సన్నిధిలో చేసేటువంటి పారాయణ గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మనం వ్యక్తిగా చేసే పారాయణం కంటే సామూహికంగా చేసేటువంటి పారాయణ గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శాస్త్రం యొక్క మాట. సామూహిక ప్రార్థన గొప్ప ప్రభావవంతమైనది. అంతేకాకుండా రాముని యొక్క దివ్య సన్నిధిలో చేసేటువంటి ఈ పారాయణ మరింత ఫలితాన్ని ఇస్తుంది. కారణం, విష్ణు సహస్రనామ స్తోత్రం నామములన్నీ కూడా పరమశివుడు చెప్పినట్లుగా పార్వతీదేవికి రామనామంతో సమానం. అలా రామనామంతో సమానమైన సహస్రనామాలన్నింటినీ రాముని యొక్క దివ్య సన్నిధిలో చేస్తే ఆ పరమాత్మ అనుగ్రహిస్తాడు. ఆ రకంగా అందరికీ, మనకి శ్రేయస్సు కలుగుతుంది, మన యొక్క పారాయణ మన సమాజానికి శ్రేయస్సు కలుగుతుంది. ఇది అందరం కలిసి చేసే సామూహిక మహాపారాయణమే ఈ విరాట్ పారాయణం. అందరూ రండి. అందరికీ పుస్తకాలు ఇస్తారు. పుస్తకాలతో వారు పారాయణ చేసే విధంగా వారికి నేర్పే పద్ధతిలో, వారికి అనువాచనటువంటి రీతిలో, అనువాచనం చేయించే రీతిలో కూడా ఈ పారాయణ జరుగుతుంది. కాబట్టి మీరంతా రండి, తప్పనిసరిగా పాల్గొండి. విరాట్ పారాయణంలో పాల్గొని మళ్ళీ 12 ఏళ్లకు ఒక్కమారు జరిగే అరుదైనటువంటి సన్నివేశంగా దీన్ని భావించి రండి, పారాయణలో పాల్గొండి. సహస్రనామాన్ని ఎలుగెత్తి ముక్తకంఠంతో పారాయణ చేద్దాం. రాముని యొక్క దివ్యానుగ్రహ పాత్రమే తరిద్దాం. ఇది దేవస్థానం యొక్క ఉద్యోగుల సంక్షేమ సంఘము, వైదిక సిబ్బంది అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని మనకి సమర్పిస్తున్నారు. వారి యొక్క సమర్పణలో ఈ కార్యక్రమంలో పాల్గొని తరిద్దాం.